హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇంక ఇవాళ అపార్ట్మెంట్ కింద వినాయకుడు ఉన్నాడు కదా, సో అక్కడ పూజ అయితే జరుగుతుంది. పూజకి ఇవాళ నేను ప్రసాదాలు ఇస్తానని చెప్పాను. అలాగే పూజ కూడా మాదే అనమాట. ఈవినింగ్ పూజ, కుంకుమ పూజ, అలాగే వినాయకుడు పూజ రెండు. సో ఇవాళ నేను చేసే నైవేద్యాలు ఏంటి అంటే ఒక 70-80 వరకు గారెలు, అంటే మసాలా వడలు. అంటే చాలామంది చాలా తెస్తారు కదా, సో స్వీట్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నేను ఇంకా గారెలు వేస్తాను అనమాట శనగపప్పుతోటి. అలాగే పరమాన్నం. సో పరమాన్నం అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే 1/2 kg రైస్ అనమాట. 1/2 kg రైస్ చేసిన చాలా వచ్చిందండి. 1/2 kg రైస్కి 1 లీటర్ పాలైతే వేస్తున్నాను. పాలు ఎంత వేసుకున్నానో అలాగే వాటర్ కూడా అంతే వేసుకున్నానండి, 4 గ్లాసెస్. ఫస్ట్ అయితే కొంచెం పాలల్లో ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేసాను అనమాట. సో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ పాలు అయితే వేసాను. వేసేసి ఇలా మంచిగా కలిపేసి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ పాలల్లో అన్నం బాగా ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ నీళ్ళు వేడి పెట్టి వేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి ఉడకడానికి టైం పడుతుంది, ఇంకోటి పొంగిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ అయితే మాత్రం ఇంకా పాలు రైసు కలిపి ఇలా పెట్టేశాను అనమాట స్టవ్ మీద. అది పొంగిపోకుండా పైన ఒక చిన్న గరిట అయితే పెట్టాను. ఇంకా మార్నింగే పప్పు అయితే నానబెట్టేశానండి. ఈ పప్పు ఏమో కేజీ అనమాట. కేజీ శనగపప్పుకి ఒక 1/4 kg కన్నా కొంచెం ఎక్కువ శనగపిండి కూడా కలిపాను. సో నాకైతే 85 వడలు అయితే వచ్చాయండి. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఎవరైనా, అంటే ఇప్పుడు అంతా కూడా పూజలు కదా, సో మళ్ళీ ఎవరైనా ఇట్లా నైవేద్యాలు చేసేటప్పుడు మీకు కూడా యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నాను. 1.5 kg పిండికి 85 గారెలు అయితే వచ్చాయి. కాస్త చిన్నవి కనుక వేస్తే 90 కూడా వస్తాయి. నేనేంటంటే మరీ చిన్నవి కాదు, అలానే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో వేసాను, చూపిస్తాను. ఇంకొకటి, దేవుడికి పెట్టే నైవేద్యాలు ఎడం చేత్తో వేయకూడదు కదా, అంటే గారెలు అవి. సో ఇవాళ నేను ఎలా వేసానో కూడా చెప్తాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. అయితే ఇంక నేను ఇక్కడ చాపర్లో వేసుకున్నానండి. మామూలుగా గ్రైండర్లో వేస్తాం కదా పప్పు ఎక్కువ ఉంటే, గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ. గ్రైండర్లో వేస్తే ఏమవుద్దంటే మెత్తగా, అంటే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట గారెలు. అలా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా పప్పుగా రవ్వగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే చాపర్లో వేసుకున్నాను. చాపర్లో ఒక 3 రౌండ్స్ వేసాను అంతే అనమాట. సో బాగా చాప్ చేసి ఇచ్చేసింది, రవ్వగా ఉంటుంది. అందులో కొంచెం బైండింగ్ కోసం శనగపిండి కనుక కలిపామంటే గారెలు చాలా బాగుంటాయండి. ఆ తర్వాత ఇంక ఇందులో ఉల్లిపాయ వేయకుండా ఒక 1/4 kg అల్లము, 1/4 kg పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఒక కట్ట కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ గరం మసాలా అనమాట. మనం హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా, సో అదైతే వేసాను. మీరు బయట నుంచి తెచ్చింది వేయొచ్చా అంటే దానికంటే ఇంట్లో చేసింది బాగుంటుంది, ఎందుకంటే ఇది మసాలా వడ కాబట్టి. సో ఒకవేళ లేదు అనుకుంటే దాంతోపాటు ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం సోంపు, ఇవి కూడా వేసేసి మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. శనగపిండి వేసే క్లిప్పింగ్ మిస్ అయ్యింది. శనగపిండి ఏంటంటే కొంచెం చేసేటప్పుడు వేయాల్సిన అవసరం లేదండి, ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, సో మనం ఫాస్ట్గా వేయాలి అంటే వడ అనేది విడిపోకుండా కొంచెం బైండింగ్ కోసం వేసాను అనమాట. అదే మీరు గ్రైండర్లో కనుక రుబ్బుకుంటే అవసరం లేదు. ఇది నేను చాపర్లో కదా చేశాను, చాపర్లో రవ్వగా ఉంటుంది కదా, సో అప్పుడు అంటే ఆ రవ్వ అంతా విడిపోకుండా కొంచెం బైండింగ్ కోసం శనగపిండి అయితే వేసాను. కేజీకి 1/4 kg కన్నా కొంచెం ఎక్కువ శనగపిండి అయితే వేసాను. చెప్పాను కదా, గరం మసాలా వేసుకున్నాను. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అయితే చాప్ చేసి వేసేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ మాత్రం నాకు 3 స్పూన్స్ పట్టింది. నేను చేత్తో వేసుకుంటాను అనమాట, నాకు అది కొంచెం చేత్తో అయితే కొంచెం అంచనాగా ఉంటుంది ఎంత తీసుకున్నాను అని. సో ఎవరైనా కొత్తగా వేసే వాళ్ళైతే చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. మంచిగా కలిపేశాను, ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా ఇలా మంచిగా కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కదా ఈవినింగు, సో పూజ అయ్యేసరికి లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా చేస్తున్నాను వాళ్ళ కోసం. అయితే ఇంకా నేను ఆలూ బజ్జీ వేద్దాం అని చెప్పేసి కొంచెం శనగపిండి ఉంది కదా, సో అది కొంచెం ఉప్పు, చిటికెడు వంట సోడా వేసేసి అది కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంక వాళ్ళు వచ్చిన వెంటనే వేసేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. అయితే ఇవాళ బజ్జీలు భలే వచ్చాయండి, అంటే పిండి చాలా బాగుంది. ఇది సంపన్ టాటా వాళ్ళది బ్లింకిట్లో పెట్టాను అనమాట. అన్నీ పప్పు కూడా బాగుంది, అంటే కందిపప్పు ఉడికినప్పుడు టేస్ట్ బాగుంది.
ఆ తర్వాత పల్లీలు బాగున్నాయి, శనగపిండి బాగుంది, మినపప్పు అన్నీ సంపన్న వాళ్ళది బాగుంది. ఇదేమీ ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. చాలా బాగా వచ్చాయి ఇవాళ బజ్జీలు, సాఫ్ట్గా క్రిస్పీగా. అంటే శనగపిండిని బట్టి టేస్ట్ అనేది మారుతుంది కదా. సో చాలా బాగుంది పిండి అయితే ఇవాళ, అలా అనిపించింది నాకు. సో ఇంకా పిండి అయితే కలిపేశాను. ఆ తర్వాత పరమాన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఇటువైపు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాను. కొంచెం బాగా మెత్తగా ఉడకాలి కదా, సో దాని మట్టుకు అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేనైతే ఇంకా గారెలు అయితే వేసేసుకుంటున్నాను. అదే గారెలు కాదు, మసాలా వడలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి ఇక్కడ అయితేనండి, చెప్పాను కదా, ఇంట్లో ఉన్న గరం మసాలా అయినా వేయండి, లేదు అనుకుంటే కేజీకి ఒక 5-6 లవంగాలు, ఒక 2-3 ఇంచులు దాల్చిన చెక్క, తర్వాత కొంచెం ఒక స్పూన్ సోంపు, ఇవి మాత్రం కంపల్సరీగా వేయండి. అప్పుడే మసాలా వడకి ఆ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయిల్ అయితే పెట్టేశాను. ఎడం చేత్తో వేయకూడదు కదా అంటే దేవుడికి అని చెప్పేసి ఇంక నేను ఏం చేశానంటే కింద చాపింగ్ బోర్డ్ పెట్టేశాను సపోర్ట్కి. ఆ పైన ఏమో ఒక క్లాత్ పెట్టేశాను. క్లాత్ ఏంటి భారతి అలా ఉంది అని అనుకోవద్దు, ఇది మస్లిన్ క్లాత్ అనమాట. ఇందులోనే నేను రాగులు, జొన్నలు ఇలాంటివి అంటే నానబెట్టి ఇందులో మూట కడుతూ ఉంటాను. ఎప్పుడైనా పిండి పట్టించాలి అంటే రాగి పిండి. ఇప్పుడు తాగట్లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత రాగి జావ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో ఎక్కువగా రాగి జావ తాగేవాళ్ళం కదా. సో అప్పుడు ఏంటి అంటే నేను రాగుల్ని నానబెట్టి ఒక 2 days ఆ క్లాత్లో కనుక కడితే మనకి మొలకలు వస్తాయి. సో అప్పుడు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసి మీకు చూపించాను కూడా కదా. సో దానివల్ల క్లాత్ అనేది ఆ కలర్లోకి వెళ్ళింది అంతే. సో దాన్నే నేను ఇట్లాంటి వాటికన్నీ వాడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒకటేసారి మనకి ఏ సైజు గారెలు కావాలో ఆ సైజు చిన్న చిన్న బాల్స్ని ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈవెన్గా వస్తాయి అన్నమాట. అన్ని గారెలు ఒకే సైజులో వస్తాయి. ఎందుకంటే నాకు ఇంట్లో వాళ్ళు అనుకోండి ఎలా అయినా పర్లేదు, అందరికీ పెట్టేది కదా, ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకూడదు కదా. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే అన్నీ ఒకటే సైజు కొంచెం కొంచెం పిండి ముద్దలు అయితే తీసుకొని ఇంకా క్లాత్ మీద పెట్టేసుకున్నాను. తట్టి వేయడం కూడా ఒకటేసారి ఈజీగా ఉంటుంది కదా అనిపించింది. సో ఇదిగోండి ఇట్లా అనమాట. గారెలు మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అప్పుడైతేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. అయినా నేను కిందకి పట్టుకెళ్ళి ప్రసాదాలు పెట్టే టైంకి అవి చల్లారిపోయి మెత్తబడిపోతాయి, కానీ బాగుంటాయండి. ఇవి నిలవ ఉంటాయి కూడా, పక్క రోజుకి ఏం పాడవవు. ఈ గారెలతోటి మనము వడ కర్రీ చేసుకోవచ్చు, తర్వాత వడల పులుసు చేసుకోవచ్చు. నెల్లూరు సైడ్ ఎక్కువ చేస్తారనమాట వడల పులుసు. తమిళనాడు సైడ్ చేస్తారు వడ కర్రీ, అంటే కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోంపు ఇవన్నీ వేసి మసాలాతో చేస్తారు. అది ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా దేంతో అయినా చాలా బాగుంటుంది. మీకు తర్వాత అది కూడా చేసి చూపిస్తాలేండి, వడ కర్రీ రెసిపీ కూడా. ఇంకా వడల పులుసు కూడా చాలా బాగుంటుంది. సో మనం మామూలు పులుసు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా వడలతోటి పులుసు మీకు తెలిసే ఉంటుంది కదా. సో అలాగనమాట. సో మీడియం ఫ్లేమ్లో అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు అది వేగుతూ ఉన్నాయి గారెలు, ఇంకో వైపు అయితే మాత్రం ఇక్కడ పరమాన్నం ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. 1/2 kg రైస్ తీసుకున్నాను కదా, 1/2 kg బెల్లం అనమాట. మామూలుగా అయితే 1/2 kgకి 1/2 kg సరిపోతుందండి. ఈ బెల్లం పౌడర్ ఏంటి అంటే అసలు అంత ఎక్కువ స్వీట్ లేదు, అందుకే నేను ఒక 1/2 కప్పు అలా షుగర్ అయితే వేసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ బెల్లం కూడా చాలా డార్క్గా ఉంది. మామూలుగా పరమాన్నం ఎంత డార్క్ ఉండదు, చక్కెర పొంగలి డార్క్గా ఉంటుంది కానీ పరమాన్నం కొంచెం వైట్గానే ఉంటుంది. కాకపోతే ఈ బెల్లం వల్ల కలర్ వచ్చిందనమాట. కలర్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ అంత ఎక్కువ స్వీట్ ఉండదు. అందుకని ఇంకా పంచదార అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5-6 ఇలాచీ అయితే వేసుకొని నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ అయితే ఇలా ఫ్రై చేసి వేసేసుకున్నాను. మామూలుగా అయితే నేను ఇలాచీ వేయను నేను తినేదానికైతే. సో ఇది నైవేద్యం కోసం కాబట్టి వేసాను. కొంచెం పచ్చకర్పూరం వేస్తే కూడా దేవుడికి పెట్టేది బాగుంటుంది, అంటే గుళ్ళో పెట్టే నైవేద్యాల్లాగా ఉంటాయన్నమాట. కాకపోతే ఇంకా నేను మర్చిపోయాను తెప్పించడం. సో ఇదిగోండి, ఇది ఒక 1/2 kgతో చేశాను. 1/2 kg రైస్కి ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట. నిజానికి చెప్పాలంటే ఒక 70-80 మెంబర్స్కి సరిపోయిందండి అది, అంటే ప్రసాదంగా పెట్టేటప్పుడు. తర్వాత గారెలు కూడా ఒక 80-85 అలా వచ్చాయన్నమాట. ఇదిగోండి గారెలన్నీ. సో దేవుడికి పెట్టే నైవేద్యాల వరకు అయిపోయాయి. నేనైతే 4కి స్టార్ట్ చేశాను. 4కి స్టార్ట్ చేస్తే ఒక 1 hourలో అయిపోయాయి అనమాట.
ఒక గంటం పావు మా వాళ్ళైతే వచ్చేసారు ఈ లోపల. సో ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మా వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా మా వారికి కాస్త టీ పెట్టేసి పిల్లలకు కనుక స్నాక్స్ పెట్టేశాను అనుకోండి, ఇంక మళ్ళీ ఆకలి అని అనరు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంక ప్రశాంతంగా పూజ చేసేటప్పుడు వాళ్ళకి ఆకలి అంటే మళ్ళీ నాకు మైండ్ సరిగా ఉండదన్నమాట. అంటే అదే నడుస్తూ ఉంటుంది మైండ్లో, ఏం తినలేదే వీళ్ళు అని చెప్పి. సో అందుకే పనిలో పని వాళ్ళకైతే ఇంకా పొటాటో బజ్జీ అయితే వేస్తూ ఉన్నాను. ఇదేం లేదు, మామూలుగా పిండిలో కొంచెం ఉప్పు అది కలిపేసి వేసేయడమే. అయితే ఆ బంగాళదుంపల్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసేసిన తర్వాత దాని మీద కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే బంగాళదుంపలు చప్పపడిపోకుండా ఉంటాయి. బంగాళదుంపలే కాదు, ఆనియన్స్ అయినా, అలాగే అరటికాయ అయినా, అలాగే మిరపకాయ అయినా, దేనికైనా సరే పైన కాస్త ఉప్పుని స్ప్రింకిల్ చేయండి. లేదు అనుకుంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి. టైం ఉంది అంటే ఉప్పు నీళ్ళల్లో వేయండి. టైం లేదు అంటే మాత్రం పైన కాస్త ఉప్పు జల్లేసి వెంటనే వేసేసేయండి. సో అప్పుడు ఏంటి అంటే అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేయకుండా ఉంటుంది. మామూలుగా బంగాళదుంపల్లో ఏంటి అంటే సాల్ట్, బంగాళదుంపనే కాదు ఏ వెజిటేబుల్ అయినా సరే సాల్ట్ కనుక వేస్తే వాటర్ వచ్చేస్తాయి అందులో నుంచి. సో మీరు ఎప్పుడైతే బజ్జీ వేయాలనుకుంటున్నారో అప్పుడే పైన కాస్త సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి వెంటనే బజ్జీలు వేసేయండి. అలా కాదు అనుకుంటే ఉప్పు నీళ్ళల్లో నానబెట్టారనుకోండి పర్వాలేదు. సో అదనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇదంతా కూడా పిండి వల్లనే. ఒక్కొక్కసారి పిండి బాగోలేదు అనుకోండి, అసలు పొంగవు, అసలు బాగోవు, టేస్ట్ ఉండవు, గట్టిగా ఉంటాయి. కానీ ఈ పిండి మాత్రం బాగా నచ్చింది. అందుకే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను, సంపన్ వాళ్ళది. సో ఎవరికైనా మీరు కూడా ప్రసాదాలకి వాటికి ఎవరైనా చేయాలి అనుకుంటే అది ఒకసారి ట్రై చేయండి. సో ఇంక మా వాళ్ళకి ఆ టీ తాగేసి పిల్లలకి మా వారికి స్నాక్స్ పెట్టేసి ఇంక మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి శారీ అయితే కట్టేసుకున్నాను. ఈ శారీ కట్టుకొని తప్పు చేస్తానేమో అనిపించింది. యాక్చువల్గా 2 శారీస్ అనుకున్నాను, మెరూన్ ఒకటి ఇదొకటి అని. కాకపోతే బ్లౌజెస్ అండి, అసలు నేను శారీస్ కట్టుకునింది లేదు, పెట్టింది లేదు, కానీ బ్లౌజెస్ మాత్రం టైట్ అయిపోతూ ఉన్నాయి. ఇంక దీని మీదకి కూడా యాక్చువల్గా వేరే బ్లౌజు, ఇంక ఈ బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను వేరే శారీ మీద. ఇది కూడా టైట్ అయిపోయింది. చేతులు చూసారా? నువ్వేం లావ్ అయ్యావు భారతి అని అంటారు కదా మీరు. లేదండి, నేను చాలా లావ్ అయ్యాను. బ్లౌజెస్ అన్నీ టైట్ అయిపోయాయి. సో ఇంకా ఈ శారీ వేసుకున్న, మెరూన్ వేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే కుంకుమ పూజ కదా, వైట్ కట్టుకున్నానేమో అనవసరంగా అనిపించింది. అయితే జడలండి, నాకు హెయిర్ స్టైల్స్ అంటే ఇష్టము. ఫేస్కి మేకప్ వేసుకోను కానీ నాకు హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టము. సో ఇలాంటి ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేకపోతే శారీ కట్టుకున్నప్పుడు నాకు ఇష్టం అనమాట మంచిగా జడలు వేసుకోవడం. అయితే హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకుందాము అంటే హెడేక్ వస్తుంది. సో అదేమవుతుందంటే మనం క్లిప్స్ ఉంటాయి కదా, దానికి జుట్టు పట్టుకొని కొంచెం నొప్పి వస్తుంది అనమాట. సో అది బరువుగా కూడా ఉంటుంది. ఎందుకులే అని చెప్పేసి కొప్పు వేసుకుందాం అనుకున్నానండి. కొప్పు వేసుకుందాం అని చెప్పేసి ఇంక మా వారినేమో పువ్వులు తెమ్మని చెప్పాను. కొంచెం పూలు పెట్టుకుంటేనే బాగుంటుంది కదా ఈ కొప్పుకి అని చెప్పి. కానీ మా వారేమో మామూలు దేవుడి పువ్వులు తెచ్చారు కానీ నాకు పువ్వులు తేయడం మర్చిపోయారు. అంటే మర్చిపోవడం అంటే వినలేదంట, అంటే నేను పెద్దగా పెట్టుకోను కదా ఎప్పుడు అని చెప్పి. అయితే ఒకసారి వేసుకొని చూశాను, ఎలా అంటే బాగుంటే ఉంచుకుందాం లేదంటే తీసేద్దాం అన్నట్లుగా వేసుకున్నాను. తర్వాత నాకెందుకో అంత మ్యాచ్ అయినట్లేదు. పక్క నుంచి మా చిన్నోడు వచ్చి, అమ్మ నువ్వేంటి అమ్మమ్మలాగా రెడీ అయ్యావు అని చెప్పేసి అన్నాడు అనమాట. సరే అని చెప్పి తీసేసానండి. తీసేసి మళ్ళీ ఇంకా సింపుల్గా, అంటే నాకేంటి అంటే సింపుల్గా ఉండాలి, మరీ హెవీగా ఉండకూడదు, లుక్ బాగుండాలి అట్లా అనమాట. సరే అని చెప్పి ఈసారి ఏం చేశాను, జస్ట్ ఇలా పోనీ వేసేసుకొని మెస్సీ హెయిర్ బన్ ఉంటుంది కదా, ఇట్లా కొంచెం ఇట్లా మెస్సీగా వచ్చి ఉంటుంది. సో దీనికైతే ఫ్లవర్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదులే, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇది ఇలా పెట్టుకున్నాను. ఏం లేదు, జస్ట్ పోనీ వేసుకొని అది క్లిప్ అనమాట. ఆ క్లిప్ ఇలా పెట్టేశాను అనమాట. తర్వాత అనిపించింది అదేం పెద్ద ఫంక్షన్ ఏం కాదు కదా, జస్ట్ పూజే కదా, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అది కూడా తీసేసాను. అంటే ఫ్రంట్ ఎందుకో నాకు హెయిర్ అంత సెట్ అవ్వట్లేదు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ అది కూడా తీసేసాను. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెడీ అయితే ఇలా ఉంటుంది అని చెప్పి, అందుకే అప్పుడప్పుడు తరచూ రెడీ అవుతూ ఉండాలి. సో నాకేంటి అంటే టైం అయిపోతుందని ఇంకోవైపు టెన్షను. సరే అని చెప్పి ఇంకా త్వరగా రెడీ అవుతా ఉన్నా. ఫ్రంట్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈసారి క్లిప్స్ పెట్టుకున్నాను. అంటే టిక్ టాక్స్ పెట్టి కొంచెం ఇట్లా పైకి దువ్వి టిక్ టాక్ అయితే పెట్టాను. ఆ తర్వాత ఒకసారి ఇది అదే అడుగుతున్నా మా వాళ్ళని ఇది పెట్టుకోనా వద్దరా, బాగుందా లేదా అని. ఒకసారి ఏమో బాగుందంటారు, మా వారేమో ఏదో నీకు నచ్చినట్టు చేయి, టైం అవుతుంటే ఏంటి నువ్వు అని చెప్పి పక్క నుంచి అరుస్తున్నారు. ఇంక పిల్లలేమో అమ్మ అది ఎందుకు పెద్దగా బాగున్నట్టు లేదమ్మా అని ఒకసారి అంటారు, ఇంకొకసారి ఏమో ఓకే అమ్మ బాగానే ఉందిలే అని ఇంకోసారి అంటారు.
మీరేంటారు బాబు కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి సరే అని ఉంచుకున్నాను. నిజానికి బాగానే ఉంది, కాకపోతే హెవీగా ఉందని చెప్పి తర్వాత తీసేసా. ఇంకా జ్యువెలరీ అయితే మాత్రం ఇది సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవిది గోల్డ్ పెండెంట్ అలా బీడ్స్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి. నాకు మామూలు జ్యువెలరీ కంటే కూడా ఇలా పెండెంట్సే ఇష్టం, ఎందుకంటే ఏ శారీ మీదకి ఆ బీడ్స్లో వేసుకోవచ్చు కదా. సో ప్రస్తుతానికైతే 2 పెండెంట్స్ ఉన్నాయి, వాటిల్నే ఎక్కువగా బీడ్స్లో వేసి శారీస్ మీదకి మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను. బ్లాక్ బీడ్స్లో కానీ లేకపోతే రూబీస్, ఎమరాల్డ్స్ ఇట్లా వీటిల్లో వేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా నేను రెడీ అయ్యేటప్పుడు. ఆ తర్వాత ఇంకా బొట్లు అయితే పెట్టేసుకొని తర్వాత ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకొని ఇంక ఇలా రెడీ అయిపోయాను. వెనకాల ఆ మెస్సీ హెయిర్ బన్ అయితే తీసేసానండి. మా వారు మళ్ళీ వెళ్ళి పాపం నా కోసం పువ్వులు అయితే తీసుకొచ్చారు. ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. లైట్ క్రీమ్ కలర్ పువ్వులు కూడా మ్యాచ్ అయ్యి జ్యువెలరీ కూడా మ్యాచ్ అయింది కదా. సో ఆ తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము అన్నీ తీసుకొని. ఫస్ట్ అయితే వినాయకుడి పూజ, ఆ తర్వాత అమ్మవారి పూజ కూడా చేశారు, కుంకుమ పూజ కూడా చేయించారనమాట. బాగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది మా వారు నేను ఇలా కూర్చొని పూజ చేసి. ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మా ఇంటి దగ్గర ఒకసారి చేయించుకున్నాం పూజ. మీ మనసులో మహాగణపతి విఘ్నేశ్వర స్వామి వారిని ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, మన హస్తం ప్రక్షాళ్య ఆచమ్యం గెలవాయ నారాయణ ఆ స్పాట్ బార్ దగ్గర పెద్ద కంచెం మీద ఇష్టాలు పంచాంగంని అక్కడ కూడా ఒక వినాయకుడి దగ్గర ఒక ఇష్టాలు జరగదు. ఓం బ్రహ్మోత్మ ఓం ఆప్యాయం భవాే ఇది క్షీరేణస్తామయామి. ఓం దది ప్రాణాపామి ఉత్తరమధ్యోద్రం తేజో దేవ భూతోత్మ చిత్రేణ పవిత్రేణ వసోం సూర్యచంద్రి. ఒకసారి ఆ క్లాస్ తీసుకోండి వాళ్ళకి అక్కడ కూడా శుద్ధానంతరం శుద్ధాజీవనం వచ్చామి. చేసుకున్నారుగా విడిగా ఆ దోమపాకులో అమ్మవారి కుంభ పుడిచే. ఓం ప్రకృత్యై నమః, ఓం ప్రకృత్యై నమః. శుద్ధాజమర్పయామి. నమస్కరోమి. మీరు వెలిగించేటటువంటి హారతి అమ్మవారికి ఆ యువకి చూపెట్టిన తర్వాత మీరు కలగదుకోండి. నమస్కరోమి. హర నమ పార్వతీపతి లక్ష్మీదేవి శాంతకర్పూర్ దివ్య నీరాజి నీరాజరాంతం నమస్కరోమి. అందరూ పూజించుకోండి.
లక్కీ ఎక్కడ లక్ష్మీం చేతం రాజన్యాం పట్టునావేశం రాజీవోత్సవం హృదయంతం లోకైక దీపాంతరం త్రిముద్రాక్షుద్రమేంద్రకారం తామ్రరసోమ్నే సరస్యాం సునప్రియాం సుధలక్ష్మీ ఓంలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరుణ వరాంకుల అదే కదా ఇదిగో డాడీకి. సో అదండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే చూసారు కదా. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. వినాయకుడి పూజ అలాగే అమ్మవారి పూజ. అంటే ఫ్రైడే అని చెప్పేసి కుంకుమ పూజ కూడా జరిపించారు. ఆ బిల్డింగ్లో అందరూ కూడా కుంకుమ పూజ అయితే చేసుకున్నారు. ఇంకా వినాయకుడి దగ్గర మాత్రం నేను మా వారు కూర్చొని వినాయకుడి పూజ కూడా చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మంచిగా అందరూ నైవేద్యాలు అన్నీ తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనమాట. అంటే ఒకళ్ళు రవ్వ పులిహోర, ఇంకొకళ్ళేమో లడ్డూలు, ఇంకొకళ్ళేమో బూందీ, ఇంకొకళ్ళేమో చక్కెర పొంగలి, నేనేమో పరమాన్నము గారెలు అనమాట. సో బాగా అనిపించింది. అన్ని ప్రసాదాలు తింటే ఇంక కడుపు నిండిపోయింది. నైట్కి ఇంకా డిన్నర్ తినలేదన్నమాట. బాగా అనిపించింది నాకైతే ఇలా అందరం కలిసి చేసుకోవడం. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.